3 యుగాలకి చెందిన ఆలయం ఎక్కడ ఉంది? శివ పార్వతుల వివాహం జరిగిన చోటు ఎక్కడ ఉందా? తెలుసుకుందాం. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లాలో గల త్రినారాయణ మందిరం ఉంది. పురాణాల ప్రకారం సత్యయుగంలో ఆది దంపతులైన పరమశివుడు మరియు పార్వతీదేవి సతీదేవిగా దక్షయజ్ఞంలో దేహత్యాగం చేసిన తర్వాత హమవంతుని కుమార్తెగా జన్మించిన పార్వతి వివాహం ఈ ప్రాంతంలోనే జరిగింది. విష్ణుమూర్తి సాక్షిగా వ్యవహరించారు. బ్రహ్మదేవుడు స్వయంగా పురోహితుడిగా ఉండి వివాహ తంతును నిర్వహించారు. శివపార్వతుల వివాహ సమయంలో వెలిగించిన హవనకుండం అఖండ ధుని ఇప్పటికీ, అంటే 3 యుగాలుగా సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం మరియు ప్రస్తుత కలియుగంలో కూడా నిరంతరం వెలుగుతూనే ఉందని భక్తులు దృఢంగా నమ్ముతారు. అందుకే ఈ ఆలయానికి త్రియుగి నారాయణ్ అనే పేరు వచ్చింది. ఈ హోమగుండంలోని బూడిద, విభూతి ని భక్తులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ భస్మాన్ని తీసుకెళ్లడం వల్ల వారి దాంపత్య జీవితం సజావుగా సాగుతుందని, వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుందని నమ్ముతారు. ఆలయం బయటి ప్రాంగణంలో 3 పవిత్ర కుండాలు, సరస్సులు ఉన్నాయి. రుద్రకుండం, విష్ణుకుండం, బ్రహ్మకుండం. శివపార్వతుల వివాహానికి ముందు దేవతలందరూ ఈ కుండాలలో స్నానం ఆచరించారని స్థల పురాణం చెబుతోంది. ఈ కుండాలలో స్నానం చేయడం పవిత్రంగా భావిస్తారు. ఈ ఆలయం ప్రధానంగా విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. లోపల శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహాలు ఉంటాయి. ఈ ఆలయం నిర్మాణ శైలి కేదార్నాథ్ ఆలయ నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. దీనిని ఆదిశంకరాచార్యులు నిర్మించారని కొందరి నమ్మకం. ఈ త్రియుగి నారాయణ్ ఆలయం సేవులకు, వైష్ణవులకు ఇద్దరికీ పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇలాంటి మరిన్ని చారిత్రాత్మక కథలు తెలుసుకోవడానికి వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.